రత్తాలు రత్తాలు ఓ సోసి రత్తాలు నిన్ను చూస్తే ఎక్కేస్తుందే మనసే రైలు పట్టాలు నీ వంపు సొంపు అందం చందం అన్నీ నా చుట్టాలు చెంగుమంటూ రావే తెరగా రాసేద్దాం చట్టాలు నేర్చుకుంటే నేర్పుతాలే కొత్త కొత్త చిట్కాలు మాసు డాన్సు చేసేద్దాం రావే రావే రత్తాలు అది పూలు నింపిన పిస్తోలు. హాయ్ హలో వెల్కమ్ టు ఉగాది ఉల్లాసం. వనిత టీవీ ప్రేక్షకులకి ముందుగా తెలుగు నూతన సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. అమ్మ లాలల్లో కూతురి పలకరింపులో ఉండే తీయదనం, అత్తగారి పెత్తనంలా ఉండే చేదుగుణం, ఆడపడుచు పొగరులా ఉండే వగరు, తోటి కోడలి చూపులో ఉండే వెటకారం, కోడలి విరుపు మాటల్లో ఉండే పులుపు, తోబుట్టువులా తోడు కావాల్సిన ఉప్పు, వెరసి సంసారం, అవి లేకుంటే సన్యాసం. అందుకే అంటారు షడ్రుచుల సమ్మేళనమే ఉగాది అని. ఇలాంటి షడ్రుచులు నవరసాలతో మనల్ని అలరించడానికి మన ముందుకొస్తున్న ఉగాది స్పెషల్ ప్రోగ్రామ్ ఉగాది ఉల్లాసానికి స్వాగతం సుస్వాగతం. మరి ముందుగా ఉగాదిని ఉల్లాసపరచడానికి ప్రముఖ కవులు, హాస్యావధానులు అండ్ ఇవాల్టి మన ముఖ్య అతిథి జేఎల్ నరసింహారావు గారిని వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. వెల్కమ్ సార్. ముందుగా మీకు ఉగాది శుభాకాంక్షలు. ధన్యవాదాలు. మరి ఈ ఉగాదిని మీరు ఎలా సెలబ్రేట్ చేస్తున్నారు అండ్ ఈ ఉగాది ప్రముఖ విశిష్టతలు ఏంటి? ఉగాది అనగానే తెలుగు వాళ్ళకి చాలా విశిష్టమైనటువంటి పండగ. ఎందుకంటే ప్రతి సంవత్సరంలో మొట్టమొదటిసారి వచ్చేటటువంటి పండగ. జీవిత సారాన్ని, ఆరోగ్య సూత్రాలని అందించి జీవితం అంటే 6 రుచుల సమ్మేళనం రా అని చెప్పేటటువంటి ఉగాది పచ్చడితోటి ప్రారంభించేటటువంటి ఈ పండగని ఈవేళ నేను కూడా మీ మధ్య జరుపుకోవడం నాకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఉగాదికి ఒక విశిష్టత ఉన్నది. ఉగాది నాడు మనం ఏ కార్యక్రమాన్ని మొదలు పెడతామో, ఎలాగంటే ఏ స్థాయిలో మొదలు పెడతామో, ఆనందంగా నవ్వుతూ మొదలు పెట్టామనుకోండి, ఆ సంవత్సరం అంతా ఆనందంగా నవ్వుతూ ఉంటుంది. అందువల్ల ఈ హాస్య కార్యక్రమానికి నన్ను పిలవటము, మీతో పాటు నేను కూడా ఇక్కడ ఆనందించడానికి నన్ను ఆహ్వానించడం నాకు ఆనందం కలిగించింది. చాలా సంతోషం. మరి ఈ ప్రోగ్రామ్ వల్ల ఇవాళ మన వనిత టీవీ ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి ఇయర్ అంతా ఫుల్ నవ్వులే నవ్వులు ఉంటాయన్నమాట. ఆనందం, సంతోషంతో జీవితాంతము ప్రస్తుతం ఈ సంవత్సరమే కాకుండా ప్రతి సంవత్సరం, ఎందుకంటే ప్రతి ఉగాదికి కూడా మన నవ్వుల కార్యక్రమాలు గుర్తుకొస్తూ ఉంటుంది. అందువల్ల ఆనందంగా జీవితం గడుపుతారని చెప్పి ఆశీర్వదిస్తూ ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించినందుకు మీ అందరికీ కూడా, ఈ వనితా టీవీ ప్రేక్షకులకు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మా ఆహ్వానాన్ని మన్నించి మీరు ఇక్కడికి వచ్చినందుకు కూడా థ్యాంక్ యూ సో మచ్ సార్. ధన్యవాదాలు. మరి అన్ని ఇయర్స్ గుర్తుండిపోయేలాగా ఉంటాయా ఇవాళ మన స్కిట్స్? ఎస్, చాలా ఇయర్స్, జన్మలు జన్మలు గుర్తుండిపోయేలా ఉంటాయి ఇవాళ మన స్కిట్స్. మరి లేట్ చేయకుండా అంత నవ్వులు వచ్చే మన స్కిట్స్ ని స్టార్ట్ చేద్దాం. ఏమంటారు సార్? తప్పకుండా. మరి మన ఇవాల్టి ప్రోగ్రామ్ ని రక్తి కట్టించడానికి, ప్రేక్షకుల టెన్షన్ నుంచి విముక్తి కలిగించడానికి 4 టీమ్స్ రెడీగా ఉన్నాయి. మన ఉగాది ఉల్లాసానికి చక్కగా తన కామెడీ ముచ్చట్లతో మనందరి చేత చప్పట్లు కొట్టించడానికి వచ్చేస్తున్నారు గుండు మురళి అండ్ టీమ్. సో ప్లీజ్ వెల్కమ్ మురళి ముచ్చట్లు. అనిత్యాని శరీరాని అందరి సొమ్ము నాకే రాని సర్వే జన సుఖినో భవంతు. అంటే ఏమిటి గురూజీ? అంటే సర్వే చేసినటువంటి భూములను కొనుక్కుంటే జనమంతా భవంతుల్లో సుఖంగా ఉంటారని దీని భావం. ఈరోజు ఉగాది కాబట్టి మన ఇద్దరం కూడా ఒకసారి ప్రేక్షకులందరికీ ఉగాది శుభాకాంక్షలు చెప్పుకుందాం. అందరికీ ఉగాది శుభాకాంక్షలు. ఈ సీన్లో మీరు కూడా ఆ సీన్లు కావాలి. అలాగే గురువు గారు. ఇది ఎడిటింగ్లో తీసేస్తారు, పక్కనే ఉండండి. ఇప్పుడు ఇంకో సందేహం అడగండి. గురువు గారు, ఈ రోజు ఉగాది కదా, పంచాంగం చూస్తే ఆదాయం 2, వ్యయం 11 అని ఉంది. నాకు అప్పటి నుండి చాలా భయంగా ఉంది గురువు గారు. భయం ఎందుకమ్మా? ఆదాయం 2, వ్యయం 11 అంటే ఏమిటి? నీ దగ్గర 2 రూపాయలు ఉన్నప్పుడు కూడా నువ్వు 11 రూపాయలు ఖర్చు చేస్తున్నావు అని. అంటే మిగతా 9 రూపాయలు ఎక్కడి నుంచి వచ్చాయి? అంటే నేను అప్పు చేస్తాను గురువు గారు. అప్పు చేస్తున్నావు కానీ తప్పు చేయటం లేదు కదమ్మా. నీకు 9 రూపాయలు అప్పు ఇచ్చేవాడు దొరికాడు అంటే ఈ సంవత్సరం నుంచి నీ మీద ప్రజలకి నమ్మకం పెరుగుతుందంటే అది శుభ సూచకం. దీని గురించి ఆనందపడాలి కానీ బాధపడకూడదు. అలాగే గురువు గారు. అవును,
ఈ గుండు గులగులానంద గురూజీ వస్తే జనమంతా కూడా కేరింతలు కొట్టి ఆనందాన్ని పంచుకోవాలి. ఏడుపులు పెడబొబ్బులు వినిపిస్తున్నాయి, ఏమిటి కారణం? తప్పైపోయింది గురువు గారు, తప్పైపోయింది. నేను నిన్నెప్పుడు కనీసం చెయ్యి కూడా వేసి వెరగని, అలాంటి తప్పు ఎక్కడ జరిగింది? తప్పు మీ వల్ల జరగలేదు, నా వల్ల జరగలేదు. మన ఇద్దరం కలిసి ఏ తప్పు చేయలేదు, అంతా ఆ పెయింటర్ చేశాడు గురువు గారు. మరి తప్పు చేసింది పెయింటర్ అయినప్పుడు ప్రజలు ఎందుకమ్మా ఏడుస్తున్నారు? వాడికి గురువు గారికి స్వాగతాంజలి అని రాయమంటే శ్రద్ధాంజలి అని రాశాడు గురువు గారు. సరే, బయట భక్తులందరూ కూడా నా కోసం వేచి ఉన్నారు కదా, గురువు గారు బ్రతికే ఉన్నారు అన్న భరోసా వాళ్ళకి కల్పించి భక్తులను ఒక్కసారి లోపలికి ఆహ్వానించు. చిత్తం గురువు గారు. సర్వే జన సుఖినో భవంతు. గుండు గులగులానంద గురుజీకే, గుండు గులగులానంద గురుజీకే. వీళ్ళందరూ భక్తులు, ఒక్కొక్కడు ఒకలా ఉన్నాడు. ఒకడు గొట్టం, ఒకడు వట్టం, ఒకడేమో అట్టం. బాగున్నారు నాన్న. ఏమిటి మీ సందేహాలు ఏమిటి చెప్పండి త్వరగాను. స్వామి, ప్రతి మొగాడి విజయం వెనక ఒక ఆడది ఉంటుంది అంటున్నారు. దాన్ని వింటుంటేనే మన మొగజాతికి అవమానం గురూజీ. గురూజీ, దీనికి పరిష్కారం మీరే ఇవ్వాలి. పరిష్కారం అంటే ప్రతి మగాడి విజయం వెనక ఒక ఆడది ఉంటుంది అన్న దాని గురించి మగవాడు అవమానంగా బాధపడుతున్నాడు అంటారు. ఇప్పుడు ప్రతి మగాడి విజయం వెనుక ఆడది ఉంటుంది, దీనిలో శ్లేష మీరు గమనించలేకపోతున్నారు. విజయం మనది, వెనుకనే ఆడది ఉంటుంది అంటే మగవాడు ఎక్కడున్నట్టు? ముందునున్నట్లే కదా. అంటే మన్నే ముందు పెట్టుకున్నాం అంటే మగవాడే గొప్పవాడు. ఈ గురువుగారు, అయ్యా నేను రాత్రి పడుకునేటప్పుడు కల్లోకి కట్టిన కైపు వస్తుంది గురువుగారు. ఈ విషయం వెళ్ళి నా ఫ్రెండ్స్తో షేర్ చేసుకుంటే, ఏ అమ్మాయిలు కల్లోకి వస్తే నరకానికి పోతారు అంటున్నారు గురువుగారు. గురువుగారు ఉన్నాయి గురువుగారు. ఏమిటి నాయనా, స్వర్గం నరకం అసలు ఉన్నాయా లేదా అని నీ సందేహం. స్వర్గం నరకం మనకు ప్రత్యక్షంగా కనిపిస్తూనే ఉన్నాయి. ఇప్పుడు ప్రతిరోజు నిద్రపోయిన తర్వాత కల్లో కత్రినా కైఫ్ వస్తుంది అంటే అదేమిటి? స్వర్గం. అదే నీ వైఫ్ వస్తే అది నరకం. ఎందుకు అనే సందేహం నీకు రావచ్చు, ఎందుకంటే దేహం ఉన్నవాడికి సందేహం అనేది సహజం. ఉదయం నుంచి రాత్రి వరకు చూసే ఆ ముఖాన్ని రాత్రి ప్రశాంతంగా పడుకున్న తర్వాత కూడా చూడాలంటే మరి నరకం కాదా చెప్పు? స్వర్గం నరకం అద్భుతం గురూజీ. గుండు గులగులానంద గురూజీకే. స్వామి, మగాడు మొగుడు ఆ ఇద్దరికి తేడా ఏమిటి గురూజీ? ఏమిటి నాయనా, మొగుడు మగాడు వీళ్ళిద్దరికీ మధ్యలో ఉండేటువంటి వ్యత్యాసం నీకు కావాలంతే కదా. మొగుడు మగాడు ఈ రెండు శబ్దం ఒకేలా ఉంటుంది. మా గా డా ఈ మూడు అక్షరాలనే వినియోగించారు. కాకపోతే మగాడు మొగుడు ఈ ఇద్దరికి చిన్న భేదం ఉంది నాయన. మగాడుగా పుట్టిన ప్రతివాడు మొగుడు కావాలి అని ఆశపడుతూ ఉంటాడు, అంటే మగాడిది ఆశ. ఇక మొగుడు అయిన ప్రతివాడు కూడా మగాడిని అనిపించుకోవాలి అని ఆరాట పడుతూ ఉంటాడు. అది మొగుడు లక్షణం. అంటే మొగుడిది ఆరాటం, ఆశ ఆరాటం, అదే మగాడు మొగుడు. గుండు గులగులానంద గురూజీకే, గుండు గులగులానంద గురూజీకే. గురుగారు, ఒకేసారి చనిపోవడానికి మనిషి ఒక్కొక్కసారి రోజు చచ్చి బతకడానికి కారణం ఏంటి స్వామి? నీ సందేహం చాలా బాగుంది. ఇది ప్రతి ఒక్కరికి కూడా వచ్చేటువంటి సందేహం. ఇది సర్వే జనా సుఖి నో భవంతు. సర్వజనులకు కూడా ఉపయోగపడేటువంటి ఒక ప్రశ్నను నా మీద సంధించాం. ఒకేసారి చనిపోవడానికి, ప్రతిరోజు చస్తూ బ్రతకడానికి ఈ మధ్య తేడా ఏమిటి? అంతే కదా. అవును సార్. ఒకేసారి చనిపోవడం అంటే ఒక లావు తాడుని తీసుకొని మన మెడ చుట్టూ చుట్టుకొని పైకి వేలాడ తీసుకొని ఊరేసుకుంటే ఒకసారి చనిపోవడం అంటే. ఇక రోజు చస్తూ బ్రతకడం అంటే బలమైన తాడుని పక్కన పెట్టి ఒక సన్నటిని తాడుని తీసుకొని నీ మెడ పక్కన పెట్టి ఒక స్త్రీ మెడలో 3 ముళ్ళు వేయడం, దాన్ని ప్రతిరోజు చస్తూ బ్రతకడం అంటారు. ఓహో, అద్భుతం గురూజీ. చెప్పారు స్వామి. మరి వివాహం చేసుకున్న వాళ్ళు రోజు చస్తూనే ఉంటారా స్వామి? అద్భుతమైన సందేహం. వివాహం చేసుకున్న ప్రతివాడు రోజు చస్తూ బ్రతుకుతుంటాడా అని. అంటే వివాహం చేసుకున్నవాడు చస్తూ బ్రతకడు, కానీ వివాహం తర్వాత వివాదం మొదలైందనుకోండి వాడు ప్రతిరోజు చస్తూ బ్రతుకుతున్నట్టే అర్థం. గుండు గులగులానంద గురూజీకే, గుండు గులగులానంద గురూజీకే. ఉదయం నిద్ర లేచి నుంచి రాత్రి పడుకునే వరకు ఆకలిస్తే టీ, దాహం వేస్తే టీ, కోపం వస్తే టీ, ఆనందం వస్తే టీ, టీ టీ టీ. ఇది నా మెంటాలిటీ. నా ఫ్యామిలీకి క్లారిటీ క్లారిటీ లేదు. గురువు గారు,
టీ తాగితే చచ్చిపోతారా జబ్బు వచ్చి అంటున్నారు గురువుగారు. మందు తాగుతున్నారు చచ్చిపోతున్నారా? బీర్లు తాగుతున్నారు చచ్చిపోతున్నారా? విషం తాగుతున్నారు లేట్ అవుతుంది చచ్చిపోతున్నారా? కానీ టీ తాగి చచ్చిపోతారు గురువుగారు. గురువుగారు ఏం చేస్తారో కానీ ఈ విముక్తి నుండి మీరే కాపాడు గురువుగారు. నా కోసం కాదు గురువుగారు, మా ఫ్యామిలీ కోసం. ఓహో, ఫ్యామిలీ గురించి ఎక్కువగా ఆలోచించేవాడంటే నాకు చాలా ప్రాణం. ఇప్పుడు టీ అనేటువంటిది తాగడం మంచిదా కాదా అనేటువంటి ధర్మ సందేహం నీలో చేరింది కదా. టీ అనేటువంటి దాని గురించి మనం ప్రస్తావించుకోవాలంటే దాదాపు మనం పురాణాల దాకా పోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పుడు పురాణాల్లో ఏం చెప్పబడింది? టీ ఈ పదార్థం తయారు చేయడానికి 3 వస్తువుల్ని మనం వాడతాం. అవేంటి? పాలు, చక్కెర, టీ పొడి కదా. పాలు, చక్కెర, టీ పొడి. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడు అంటే 3 దేవుళ్ళు కూడా దానిలోనే ఉన్నారు కనుక మనం యథేచ్ఛగా తాగొచ్చు. ఇంకా కాలాన్ని మనం పరిశీలించుకున్నట్లయితే భూత, భవిష్యత్, వర్తమాన కాలాలు 3 కాలాలు కూడా టీలోనే ఉన్నాయి కాబట్టి ఏ కాలంలోనైనా మనం యథేచ్ఛగా టీ తాగొచ్చు. ఇక పురాణాలని పక్కన పెడదాం. ఎందుకు? మనం ఈ రోజుల్లో పురాణాలు చదివే పురుషులు ఎవరు లేరు కదా. ఈ రోజుల్లో మొత్తం ఆంగ్లానికి అలవాటు పడ్డాం. ఉదయం హాయ్, బాయ్, గుడ్ నైట్, గుడ్ మార్నింగ్, మమ్మీ, డాడీ. కాబట్టి ఆంగ్లంలో మనం ఒకసారి పరిశీలించుకుందాం. ఆంగ్లంలో టీ అనే అక్షరం ఎలా ఉంటుంది? ప్రేక్షకులకు చూపించిన అంటే ఏంటి? ఒక అడ్డుగీత, ఒక నిలువ గీత కదా. ఈ అడ్డుగీత అనేటువంటిది శివనామానికి ప్రతిరూపం. ఈ నిలువ గీత అనేది విష్ణునామానికి ప్రతిరూపం. పురాణం ఏం చెప్పింది? శివాయ విష్ణు రూపాయ శివరూపాయ విష్ణవే శివశ్చ హృదయం విష్ణు విష్ణోశ్చ హృదయం శివ అన్నారు. అద్వైతానికి ప్రతీకగా నిలుస్తోంది కాబట్టి టీని అస్తమానం తాగుతూ ఉండవచ్చును. ప్రియురాలు పెళ్ళాము ఈ ఇద్దరికి తేడా ఏంటి స్వామి? ప్రతి మగవాడికి వచ్చేటువంటి సందేహం ఒక మగవాడిలో ప్రవేశించి పరమాత్మ అడిగించాడు. ప్రియురాలుకి పెళ్ళానికి ఉండేటువంటి తేడా ఏమిటి? ప్రియురాలు మొబైల్ డేటా కార్డు లాంటిది, వైఫ్ వైఫై లాంటిది. ఇప్పుడు వైఫై మనం ఎక్కడ ఉంచుకుంటాం? ఇంట్లో కదా. ఇంట్లో ఉన్న వైఫైకి మంత్లీ ఇంత అని కట్టేసి మంత్ అంతా హ్యాపీగా వాడుకుంటాం. భార్యను ఎక్కడ ఉంచుతాం? ఇంట్లోనే ఉంటుంది. శాలరీ రాగానే మంత్కి ఇంత అని భార్య చేతిలో పెట్టేసి నెలంతా వాడుకుంటాం. ఇక మొబైల్ డేటా అది మనం ఎక్కడికి వెళ్తే అక్కడ మనతో పాటే ఉంటుంది. ప్రియురాలు కూడా అలాగే ఉంటుంది. ఒక్కసారి వాడితే ఇంకా తర్వాత మనని తాట తీస్తూ ఉంటుంది. వాడిని ప్రతిసారి వాచిపోతూ ఉంటుంది. అదే ప్రియురాలంటే మొబైల్ డేటా. చూసావా వాళ్ళ ఆనందం? సందేహం అనేది ప్రతి మనిషికి సహజం. దాన్ని నివృత్తి చేసుకోవడం అనేటువంటిది వాళ్ళ యొక్క లక్షణం. గురూజీ, నాదో చిన్న సందేహం. అబ్బా, గోకడం మానేసి త్వరగా నీ సందేహం ఏమిటో చెప్పు. ఎందుకంటే దేహం ఉన్న ప్రతి వారికి సందేహం అనేది సహజం. అదే గురూజీ, సన్యాసికి సన్నాసికి తేడా ఏంటంటారు? సన్యాసి సన్నాసి సన్నాసి రెండు పలకడానికి ఒకేలా ఉంటాయి, కానీ కెలకడానికి చాలా తేడా ఉంటుంది. ఇప్పుడు సన్యాసి సన్నాసి అక్షరాలని పరిశీలించు, కింద ఉండే యా ఒత్తు అనేది తేడాగా కనిపిస్తుంది. కానీ లక్షణాలని పరిశీలిస్తే యావత్తు తేడాగానే కనిపిస్తుంది. నీకు అర్థం కాలేదు కదా. ఇప్పుడు మాకు మీ ఎవరితో అవసరం లేదు, నేను ఒంటరిగా వెళ్ళిపోతాను అని అందరినీ వదిలిపెట్టి వెళ్ళిపోయిన వాడు సన్యాసి. అందరూ కలిసి మాకెవ్వరికీ నీతో ఏ అవసరం లేదురా బయటకు పో అని గెంటేస్తే ఒకడు పోయేవాడు సన్యాసి. అది విషయం. ఇంతవరకు సన్యాసం అనుకొని నీ దగ్గర శిష్యరకం చేరాను. సన్నాసం అని ఇప్పుడే అర్థమైంది. అయినా నీ బొట్లు పెట్టినప్పుడే అర్థమైందిరా. నీతో పాటు నాకు అడ్డబొట్లు పెట్టావు కదరా. గుండు గులగానందా గుండు గులగానందా నీ యాదవ్వా. తప్పు ఆమెలో లేదు, నాలోని లేదు. శాస్త్రం అలా చెబుతోంది అంతే. నేను ఉదయం పంచాంగం తీసి నా జాతక ప్రభావాన్ని చూసుకున్నాను. ఈరోజు ఉగాది కదా, దానిలో ఏం రాస్తుంది? రాజపూజ్యం 2, అవమానం 10. అంటే అవమానం బాగా ఉంటుందని ఆల్రెడీ చెప్పారు కదా. మూసుకొని ఉండాలి, మూసుకోకపోతే వచ్చే ఫలితం ఇది. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. సర్వే జన సుఖినో భవంతు. Oh, Babaji,
అలరించారు మీ కామెడీ స్కిట్ తో. అర్థం కాలేదా? అంటే ఏం అమ్మో పంచుల మీద పంచులు, మళ్ళీ నా డైలాగ్స్ కూడా పంచులు వేస్తున్నారు. సూపర్ అండి. మీరు పంచ కట్టుకున్నారు, నేను పంచులు వేయట్లేదు, ట్రై కూడా చేయను. కానీ మీ స్కిట్ మాత్రం మురళి ముచ్చట్లా మజాకా అనిపించింది. సూపర్ సూపర్ అంటే సూపర్. మీ టీం అందరూ చాలా బాగా చేశారు, అద్భుతంగా చేశారు మీరు. మరి నా కమెంట్స్ అయితే ఇలా ఉన్నాయి, కానీ మన హాస్యావధానంలో ఉన్నారు కదా ఇవాళ మన చీఫ్ గెస్ట్ నరసింహరావు గారిని అడుగుదాం. సార్ మీరు చెప్పండి, మీకు ఎలా అనిపించింది? చాలా అద్భుతంగా. అంటే ఈవేళ రేపుట్లో ఉన్నటువంటి స్వామీజీలందరూ ఇలాగే ఉన్నారు. అనేక రకాలైనటువంటి మాటలు చెప్పి జనాన్ని మభ్యపెడుతూ ఉండేటటువంటి వాళ్ళు ఉన్నారు. జనంలో కూడా పిచ్చి పెరిగిపోతుంది. ఎందుకంటే ఒక ఆయన మధ్య గురుగారి దగ్గరికి వెళ్ళి, అయ్యా స్వామీజీ మీరు చెప్పినట్టుగానే దీపం గుడి పక్కన పెట్టాను, కొబ్బరికాయ ఎడం పక్కన కొట్టాను, నాకు పెళ్ళి అయిపోయిందండి, ఇప్పుడు నాకు మా ఆవిడకి శోభనం స్విట్జర్లాండ్లో ఏర్పాటు చేశారు, చిన్న అనుమానం వచ్చి మిమ్మల్ని అడగడానికి వచ్చాను అన్నట్ట. ఏమిట్రా నీ డౌట్ అన్నట్టు ఆయన. ఏమి లేదండి, స్విట్జర్లాండ్ పెడుతున్నాం కదా, ఇప్పుడు నా భార్య నాకు కుడి పక్కన పడుకోవాలా ఎడం పక్కన పడుకోవాలా అని అడిగాడు వాడు. దాని ఒక వేరే వేదో దానికి ఎందుకురా డౌటు, ఏ పక్కన పడుకున్నా బాధలేదు, నీ పక్కనే పడుకునేలా చూసుకో అని చెప్పాడు. అలాగా చక్కగా సందేశం ఇప్పుడున్నటువంటి వాటికి సరిపోయేలాగా మురళి గారు చాలా చక్కగా అభినయం చేశారు. వారి డైలాగ్ డెలివరీ కానీ అన్నీ కూడా చాలా అద్భుతంగా ఉంది. టీం అంతా ఇక ఫటాఫట్ తన కామెడీ పంచులతో మన ముందుకు వస్తున్నారు ఎస్ఎస్ పట్నాయక్ అండ్ టీమ్. సో ప్లీజ్ వెల్కమ్ పట్నాయక్ పంచులు. ప్రేక్షక మహాశయులందరికీ నమస్కారం. మీకందరికీ ఈ ఉగాది శుభాకాంక్షలు. ఈ ఉగాది మీకు సుఖ సంతోషాలని భోగభాగ్యాలని ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీకోసం ఒక ఉగాది పద్యం వినిపిస్తున్నాను. ఉగాది 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 ఆపండి. ఇది పద్యమే. అసలు ఇప్పుడు ఎందుకండి ఈ పద్యం? ఇప్పుడు ఎందుకు ఈ పద్యం ఏంటి? ఇవాళ ఏంటి ఉగాది. సాయంత్రం నాకు ఘన సన్మానం. ఆ సన్మానంలో ప్రేక్షకుల కోసం నేను పద్యాలు పాడాలి కదా. ఏమిటి ఈ పద్యం? అక్కడ పాడతాను. ఏమండి చక్కగా మంచి కవిత్వం చెప్పండి. కవిత్వమా? దాందే ముందు ఈ పద్యాన్నే కవిత్వంగా మార్చేస్తాను. చూపించనా? అదిగో ఉగాది, ఇదిగో ఉగాది, వచ్చింది ఉగాది, తెచ్చింది పచ్చడి, షడ్రుచుల పచ్చడి మనకిస్తుంది కిచిడి కిచిడి. చాలా ఆపండి. పాత చింతకాయ పచ్చడిలాగా వద్దు. నేను చక్కగాను నా మీదే మంచి కవిత్వం చెప్పొచ్చు కదా. నీ మీద కవిత్వం? ఓకే, కాసుకో. భగవంతుడు నిన్ను సృష్టించినప్పుడు మురిసిపోయి ఉంటాడు, నీ అందాన్ని చూసి మైమరిసిపోయి ఉంటాడు, నిన్ను అసలు స్వర్గంలోనే ఉంచేద్దాం అనుకొని ఉంటాడు. అంతలోనే గుర్తొచ్చి ఉంటుంది భూమి మీద ఈ మూగజీవి ఒకడున్నాడు, అందుకే నన్ను హింసించడానికి నిన్ను పంపించి ఉంటాడు. నాకేమో మంచి కాంప్లిమెంట్స్ ఇస్తారనుకుంటే అన్ని కామెంట్సే. నీకు కాంప్లిమెంట్స్, నాకు కాంప్లికేషన్స్. నా కవిత్వం బాగలేదా? మీ మొహంలో ఉంది. నా మొహానికి ఏమి బ్రహ్మాండంగా ఉంది. అయితే కవిత్వం బాగుందనమాట. సూపర్. అమ్మగారు పాల్. ఇప్పటికైనా వచ్చావు, పండతో కాస్త తొందరగా రావచ్చు కదా. తొందర అంటే ఎలా మేడం? తొందరగా నల్లలో నీళ్ళే రావు. కల్తీ నల్లలో నీళ్ళు వచ్చాక పాలలో కలుపుకొని వచ్చావన్నమాట. మేము పాలలో నీళ్ళు కలుపాం బాబు గారు. ఓహో, నీళ్ళలోనే పాలు కలుపుతావా? మీరంతా రివర్స్గా మాట్లాడతారు అయ్యగారు. ఓరి క్షీర విక్రయ బాలక, ఇటు రమ్ము. అమ్మ రాత్రి రమ్ము తాగినట్టు అయ్యగారికి ఎలా తెలుసు? రమ్ము తాగలేదండి అయ్యగారు, నేను పాలే తాగాను. సీన్ లేదు కానీ ఇక్కడ రా. చెప్పండి. ఇవాళ ఏంటి? ఉగాది పండుగ. ఉగాది పండుగ నాడు అమ్మగారు పాలు అని పాలు పోసి వెళ్ళిపోతే సరిపోయిందా? వచ్చి నాకు కవిత్వాలు చెప్పి 2 పాటలు పాడి 2 పద్యాలు పాడి ఏదో చేయాలి కదరా. కవితలు పాటలు పద్యాలు మాకు ఎక్కడ వస్తాయి గారు? మరి ఏమొస్తాయి? సినిమా పాటలు వస్తాయి. పాడు, ఒక పాట పాడు. డాన్స్ చేస్తూ పాడతాం. పాడు. ఆకలి వేస్తే అన్నం పెడతా, అలసొస్తే ఆయిల్ పెడతా, మూడొస్తే ముద్దులు పెడతా చిన్నోడా. అరే అది ముద్దులు పెట్టినట్లేదురా, గుద్దులు గుద్దుతున్నట్టుగా ఉంది. మనకి గ్రహిస్తుంది అట్లా కాదురా, పాడితే వెరైటీగా పాడాలి. నేను చూపిస్తాను. ఆకలి వేస్తే అన్నము పెడతా, అలిసొస్తే ఆయిలు పెడతా, మూడు వస్తే ముద్దులు పెడతా చిన్నోడా. ఇలా పాడాలి. ఏడు వీడు? మేడం పేపర్. మేడం పేపర్ ఏంట్రా? పేపర్ చదివేది నేను, బిల్లు కట్టేది నేను. అయ్యగారు పేపర్ అనాలి. రేపటి నుంచి అంటాను సార్. రేపటి నుంచి కాదు, ఇప్పటి నుంచి అను సార్ పేపర్. ఒరే ఇవాళ ఉగాది కదా, వచ్చి అలా పేపర్ ఇచ్చి వెళ్ళిపోవడమేనా?
ఏదో 4 కవితలు 2 పద్యాలు 3 పాటలు పాడాలి కదా. కవితల పద్యాలు రావండి నాకు. మరి ఏమొచ్చు? ఒక పాట అయితే వస్తుంది సార్. ఒక పాట వచ్చా? పాడి చావు. గాజువాక పిల్ల మేము గాజులోలం కాదా, గాజువాక పిల్ల మేము గాజులోలం కాదా, గాజువాక పిల్ల మేము గాజులోలం కాదా. ఇప్పుడు ఈ పాటను రివర్స్లో పాడు. రివర్స్ అంటే తలకాయ కింద పెట్టి కాలు పైన పెట్టమంటారా? తలకాయ కింద పెట్టి కాళ్ళు పైకి పెట్టి నడ్డి వెనక్కి పెట్టి పాడడం కాదు, పదాలని రివర్స్ చేస్తూ ఈ పాటను రివర్స్లో పాడు. నాకు రాదు సార్, మీరే పాడండి. నేనే పాడాలా? అయితే విను. కవజుగల్ల పీము మిలంలో జుగాదాకా, కవజుగల్ల పీము మిలంలో జుగాదాకా, కవజుగల్ల పీము మిలంలో జుగాదాకా, ఉను ఈ చేప చేదాలే, ఉను ఈ చేప చేదాలే, మా జుగా గడుతుందాలే. అయ్యో ఆపండి, ఇంటికి ఎవరు వచ్చినా వదలరేంటండి. బాబు నువ్వు వెళ్ళు. థ్యాంక్స్ మేడం, వచ్చినాను వెళ్ళు. ఏమిటే అసలు నా రివర్స్ పాటలు కూడా నన్ను పడుకోనివా? దేవుడా, ఈ రివర్స్ మనిషికి రివర్స్ పనిచేసే మగాడే లేడా? ఎందుకు లేరండి, ఉన్నానండి అమ్మగారు. అమ్మయ్య రక్షించవరా, మీ సార్ సంగతి చూసుకోరా. అయ్యారు ఏదో పిలిచారు. ఒరేయ్ ఈ పేపర్ కాస్త చదివి పెట్టరా. ఈ పేపరా? అమీర్పేట నుండి ఎర్రగడ్డ వరకు మెంటల్ రోడ్. ఒరే మెంటలోడా, అది మెంటల్ రోడ్ కాదురా, మెటల్ రోడ్ అయి ఉంటుంది. సరిగా చూసుకొని చావు. అదేనండి కొంచెం కన్ఫ్యూజ్ అయ్యాను. సముద్ర తీరంలో తుఫాను తాకిడికి కామంతో అల్లాడుతున్న విశాఖ ప్రాంత వాసులు. కామం తల్లాడేది వాళ్ళు కాదురా, నువ్వు. ఇక్కడ సరిగా చూస్తావురా, క్షామం. అది క్షామం. చిన్న అక్షరాలు రాశారండి, అందుకే అంత అడ్డదిడ్డంగా చదువుతున్నా. సరేగానే అయ్యారు, ఈరోజు ఉగాది కదా, నేను ఇంటికి వెళ్తాను. మా అమ్మేమో పచ్చడి చేసి రారా అని పిలిచింది. పచ్చడి తీసి వెళ్ళిపోస్తాను. ఆగరా, నువ్వు మీ అమ్మగారి పచ్చడి తర్వాత తిందు కానీ ముందు ఈ అమ్మగారి పచ్చడి తినేళ్ళు, లేకపోతే మొత్తం పచ్చడి నాకే తినిపిస్తుంది. అమ్మగారు అమ్మగారు వస్తున్నాను రా. రెండు అమ్మగారు బేగే పిలు. అమ్మగారు అదేదో పచ్చడి ఇచ్చిస్తే తినేసి నేను ఇంటికి వెళ్ళండి. ఏమిటి పచ్చడి? అవునండి. పచ్చడి చెయ్యాలంటే సరుకులన్నీ ఉండాలి కదా. ఉండాలి కదా. మరి వెళ్ళి తెచ్చుకోవాలి కదా. తెచ్చుకోవాలి కదా. వెళ్ళి తెచ్చి. ఇదేంటే ఇది ఉగాది పచ్చడి సరుకుల, మన కొంపలో ఏమైనా పెళ్లి సంబరాలా? అదొక్కడ మిగిలింది. ఒక్కసారి పెళ్లి చేసుకున్నందుకే ఇలా గౌరవిస్తున్నాను. మీ అమ్మగారికి సెటైర్లకి ఏం తక్కువ లేదురా. ఊరుకోండి, మీరేసి సెటైర్లు పోసుకుంటే ఏమాత్రం కానీ అప్పుడే ఏంటంటే పచ్చడి చేయాలంటే ఇవన్నీ ఉండాలండి. ఏదో ఏటీఎం కార్డు. సరే వెళ్ళి నేను తీసుకొచ్చేస్తాను. ఏటీఎం కార్డు సోఫా మీద తీసుకెళ్ళి. సరే అండి తీసుకొచ్చేస్తాను. ఎక్కడ తీసుకొచ్చేస్తావు? బజార్కి వెళ్ళి తీసుకొచ్చేస్తానండి. బజార్ లో మొత్తం కల్తీరా. ఇవి ఒక్కో చోట తేవాలి. అసలు ఏమున్నాయి లిస్ట్ లో చెప్పు. ఒకటి కారము. కారం ఎక్కడ తెస్తావు? అదే కిరాణా షాప్ లో. కాదు, కారం కార్ఖానాలో తీసుకురావాలి. కారం కార్ఖానా దొరకదేటి. ఇక్కడ దొరుకుతుంది. దాంట్లో రంపం పొడి వాడుతారు. ఆ రంపం పొడి తింటే మనకు రొంప అంటుకుంటుంది. ఓకే ఓకే సరే అండి. అయితే మిగతా కూడా అక్కడే తీసుకొచ్చేద్దాం. తర్వాత ఏముంది చెప్పు. తర్వాత చింతపండు అండి. చింతపండు ఎక్కడ తెస్తావు? చింతపండు అలాగే వెళ్తాను కదా. కారం చిచ్చి అలాగే వెళ్తానంటే కుదరదు. చింతలగూడకి వెళ్ళి చింతలపండు తీసుకురావాలి. కార్ఖానకి వెళ్ళి కారపొడి, చింతలగూడకి వెళ్ళి చింతపండు. సరే మామిడి పండు ఎక్కడ తెమ్మంటారు? మామిడికాయలు మాసప్ ట్యాంక్ నుంచి తీసుకురా. మరి వేప పువ్వు? యాప్రాలకి వెళ్ళి పట్టుకురా. బెల్లం వచ్చేసి బెల్లంపల్లి నుంచి తెమ్మంటారా? అవసరం లేదు, మల్లెపల్లి నుంచి పట్టుకురా. సరే ఇవన్నీ ఎందుకండి? ఒరే కల్తీరా. మామిడికాయలు కూడా కల్తీ అయిపోతాయండి. పౌడర్ చల్లుతారా? పౌడర్ చల్లింది పళ్ళుకండి. కాయల మీద పౌడర్ చల్లితే పళ్ళు అవుతాయి. పిందెల మీద చల్లితే ఉబ్బిపోయి కాయలు అవుతాయి. అవి తినకూడదు. ఇది అలా కూడా చేస్తాను రేటి. కలరా వస్తుంది, ఇంకా ఎయిడ్స్ కూడా వస్తుంది. సరే అండి అయ్యారు, మీకు కల్తీ లేనివి నికాస్ అయింది కావాలి కదా పత్రిక కోసం. అదే అంతే కదా. మీరు ఆ విషయం నాకు ఒగ్గండి, మీరు కూకోండి. నేను చూసుకుంటాను కదా, మీకు ఎందుకు. ఓకే అమ్మగారు అమ్మగారు. ఏమిటి ఇది? అదేమిటే ఉలుకు పలుకు లేకుండా బొమ్మలాట సారికి అలా నిలబడిపోయావు? ఏమిటది? ఒరే మీ అమ్మగారికి ఏమన్నా లిప్స్టిక్ బదులు ఫెవిస్టిక్ ఇచ్చావా? మూతి మూసుకుపోయింది, తెరవట్లేదు, మాట్లాడట్లేదు. అదే అమ్మగారు ఈరోజు మౌనవ్రతం అండి. మౌనవ్రతమా? ఇప్పటిదాకా బాగానే మాట్లాడింది కదరా గలగల. ఇప్పటిదాకా మాట్లాడారు. పచ్చడి చేసి పూజ చేసిన తర్వాత నేను మాట్లాడినా అని దేవుడికి మొక్కున్నారండి. ఓహో, అంటే ఉగాది రోజు కూడా మొక్కుంటారా? మొక్కుంటారు. ఏం మొక్కుంది ఏంటి? అంటే వచ్చే ఉగాదికెళ్ళ మా ఇంట్లో పండంట ఆడబెట్టి కలగాలని మొక్కున్నారండి అమ్మగారు. నీకంత ఆనందం ఎందుకు? మీ పిల్ల పుడుతున్నారంటే డబ్బు సిగ్గేసేస్తుందండి. ఓరే నీ సిగ్గు సితక. ఏమిటి ఉగాది పచ్చడా? అవునండి, ఉగాది పచ్చడి స్పెషల్గా మీకోసం చేశారు. తాగండి. ముందు నువ్వు తాగు.
అంటే ఇంటి యజమాని మీరు కాబట్టి మొట్టమొదటి మీరు తాగాక మిగిలిన అమ్మగారు తాగుతారండి. అంతేనా? అంతే. గడగడ ఒక్క సొక్కొట్టుకొని తాగేది. నేను తాగాక నాకేం అవ్వకపోతే మీరు తాగుతారా? అదండి. ఏమిటా ఇది? ఏం చేసావు? ఏంటా టేస్ట్? మీ అమ్మగారికి మెంటలు ఎక్కిందేంట్రా? ఉగాది పచ్చడి ఏమిటి చేసావంటే అలా డాన్స్ చేస్తుందేంట్రా? అది డాన్స్ కాదండి, అందులో చాలా అర్థం ఉందండి. అర్థం ఉందా? అమ్మగారు ఏంటంటున్నారంటే ఉగాది పచ్చడి చేయాలంటే మీకు అన్ని ఆరోగ్యవంతమైన కావాలని నిన్నేమో సాయంత్రం వచ్చేసి మంచి సత్యనరాజు గారు ప్రోగ్రామ్ వస్తుంటే ఆ ప్రోగ్రామ్ అలా చూసి మంచి ఏం చెయ్యాలి అనుకుని అమ్మగారు ఆ రకంగా తయారు చేశాను అని అంటున్నారండి. అట్లా అన్నావా? చూసి ఏం చేసావు? మళ్ళీ ఏమంటుందిరా? ఆవిడ అలా చూసిన తర్వాత మీరు చెట్టు నమ్మరు విత్తు నమ్ముతారు కదా, అందుకని నికాసైన కావాలంటే కల్తీ లేని కావాలంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఉగాది ఉల్లాసంలో మనల్ని వినోదాల్లో ముంచెత్తడానికి వచ్చేస్తున్నారు విజయ్ వినోదం. సో ప్లీజ్ వెల్కమ్. ఉగాది యు జి ఏ డి ఐ. యు అంటే ఉత్సాహంగా, జి అంటే గౌరవంగా, ఏ అంటే ఆనందంగా, డి అంటే ధాన్యంతో, ఐ అంటే ఐశ్వర్యంతో మీ అందరూ సుఖశాంతులతో కుటుంబాలతో వర్ధిల్లాలని కోరుకుంటూ మీ శాతకర్ణి ఎన్బికే. ఇప్పుడు నేను ఎందుకు వచ్చానంటే మీ అందరికీ వినోదాన్ని పంచడానికి వచ్చాను. మనందరికీ సుపరిచితమైన ఈ భారత రాజ్యంలోనే ఎంతో మంది గొప్ప గొప్ప కళాకారులు ఉన్నారు. ఉదాహరణకి ఒక ఎన్టీఆర్, ఎంతో మంది కళాకారులతో ఒక వినూత్న కళతో మనల్ని నవ్వించడానికి విజయగాథనం ఎగరేయడానికి వస్తున్నటువంటి మన బొమ్మలాంటి సారిగాని సాధారణంగా ఆహ్వానిస్తున్నాను. దండలు 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 బాలయ్య బాబు గారు, దండాలండి. బాగున్నారండి? మేము కుశలమే, మీరు కుశలమేనా? మేము చాలా బాగున్నామండి. ఇక ఉల్లాసాన్ని నిలుపుకున్నాం, ఇక ఉగాది పండుగ జరుపుకుందాం. నూతన నిర్మాణమైన ఈ ఉగాది ఉల్లాసాన్ని మీ బొమ్మలాటతో పూర్తి చేద్దాం. నవ్వేవాడికి కవ్విద్దాం, నవ్వన వాడికి నవ్విద్దాం. ఏది ఏమైనా కామెడీతో ప్యారడీలు చేద్దాం. అయ్యి బాబు ఓకేనండి, మీరు ఏదంటే అదేనండి బాలయ్య బాబు గారు. తొడగొట్టి నవ్విస్తావుగా. మన దెబ్బకి బొమ్మలు కూడా భయపడుతున్నాయే. మీరు భయపడకూడదు. మీ ఆటతో పాటతో మా తెలుగు ప్రేక్షకులు నవ్వించండి. అలాగేనండి. అవును, మీరు ఇప్పటి వరకు ఎన్ని ప్రదర్శనలు ఇచ్చారు? అబ్బో చాలా ప్రదర్శనలు ఇచ్చినాను. కేరళ నుండి ఢిల్లీ దాకా చాలా ఇచ్చినాను. అవన్నీ లెక్కలు రాయరా కేతుగా అంటే అడు నన్ను వదిలేసి వెళ్ళిపోయినాడు. లేదంటే పిన్నీసు పుస్తకంలోకి ఎక్కేసేదాన్ని. తప్పు తప్పు, అది బిన్నీసు కాదమ్మా, గిన్నీసు బుక్. బాలయ్య బాబు గారు అదేనండి నేను చెప్పింది. ఆడ అబల కాదు సబలని దేశ విదేశాలలో మీ పేరు నిరూపించుకొని బొమ్మలాటనే మీ ఇంటి పేరుగా మార్చుకున్నారంటే మీరు వనితలలో ఎంతో గొప్పవారు. మిమ్మల్ని పూజించాలి. సబాష్. ఏదో మా గురువు గారు పుణ్యమా అని ఆ పేరు నాకు అలా సార్థకం అయినదండి. అయినా మీ బొమ్మ ముందు మా బొమ్మ ఎంతండి? ఏం మాట్లాడుతున్నారు? బొమ్మ ఏంటి, మీ బొమ్మ ఏంటి, మా బొమ్మ ఏంటి? అయ్యి బాబోయ్, మీరు రాసు పడకండి. మీకు రోసం వస్తే మేసం మేలేసేస్తారు. మేసం మేలేస్తే మా మనసు పారేసుకుంటామండి. మీరు తొడగడితే మనసులే బొమ్మలు అయిపోతాయి కదండి. అలాంటిది నేను బొమ్మనండి. మీరు బొమ్మలు కాబట్టి పర్వాలేదు, అదే మనుషులైతే నేను తొడగొడితే పోతారు. ప్రాణం ఉన్నవాడికి ప్రాణం పోతుంది, లేని వాడికి తిరిగి వస్తుంది. అంటే మీరు మాకు జీవం పోసేస్తారా అండి? జీవం పోయాలన్నా మేమే, దాన్ని తీయాలన్నా మేమే. జీవమే మేము. అయ్యో బాబోయ్, మీరు గ్రేట్ అండి. మీతో స్క్రీన్ షేర్ చేసుకోవడం మా ఫేట్ అండి. ఇప్పుడు మనం మాట్లాడుకునేమైనా మా ప్రేక్షకులకు నవ్వించేది ఏమైనా ఉందా? అయ్య బాబోయ్, ప్రేక్షకులందరికీ దండాలు దండాలు దండాలండి. అందరూ బాగున్నారండి? బాగానే ఉంటారులేండి. మీరు అందరూ బాగుండే బట్టే కదా మాకు యాంకరింగ్ చేసేస్తున్నారు. అది యాంకరింగ్ కాదు, ఎంకరేజ్ చేయాలి.
అదే అదే బాలయ్య బాబు గారు, యాంకరేజ్ అదేనండి. అంటే మీరు ఎంకరేజ్ చేసిన వారికి నవ్వించారా? ఎంకరేజ్ చేయని వారిని నవ్వించారా? అయ్యి బాబాయ్ బాలయ్య బాబు గారు, మీరు కాలుకేస్తారు మెడకేస్తారు, మెడకేస్తే కాలుకేస్తారు. మీరు చాలా ఇది చూమండి. బంగారక్క, మీ అనుభవంతో మా ప్రేక్షకులకు ఒక మంచి మాట చెప్పండి అక్క. బంగారక్క. అలాగేనండి. పిసరంత కోపాన్ని అనుకుంటే కొండంత విచారాన్ని తప్పించుకోవచ్చు. ఇదిగో చూడండి, ఎవ్వరు చూడలేదు కదా అని తప్పు చేయకండి. అందరూ నిన్ను గొప్పగా పొగడాలని అప్పు చేయకండి. మనిషికి జీవితంలో రెండు ముప్పే. ఏంటో బాగా చెప్పావు బంగారక్క. అర్థం అవుతుంది, అర్థం కాకుండా పోతుంది. బాగుంటుంది, బాగుంగా లేకుండా పోతుంది. అదేనా బాగా పోతున్నావు బంగారక్కో. బాబు గారు, నేను మిమ్మల్ని ఒకటి అడగమంటారా? సందేహం ఎందుకు, అడగండి. మీరు సినిమాల్లోనండి రాజకీయాల్లోకి వచ్చినారు కదా, మాకు చాలా ఆనందంగా ఉందండి. గౌతమిపుత్ర శాస్త్రకని చూశాక ఇక మీరు సమాజాన్ని మార్చుతారనే నమ్మకం అయితే మాకు చాలా పెరిగిపోయినదండి. ఒక మగవాడు ముందుకెళ్ళాలన్నా వనిదే, వెనక్కి నడవాలన్నా వనిదే. అంతెందుకు ఇంట్లో టీవీ ఛానల్ ఆన్ చేయాలన్నా వనిదే, మార్చాలన్నా వనిదే. ఈరోజు అందరింట్లో చూస్తుంది వనిదే. అయ్యి బాబాయ్ బాలయ్య బాబు గారు, చాలా బాగా చెప్పినారండి. ఇంకా వనిత కోసం చెప్పాలంటే ఎన్నో ఉన్నాయి. ఇక్కడ కనిపిస్తున్న బొమ్మలా కనిపిస్తుంది వనితే. నన్ను బొమ్మగా చేసింది ఒక వనితే. నన్ను ప్రపంచానికి పరిచయం చేసింది నా తల్లి వనితే. ఈవెన్ గాడ్ మస్ట్ బి బోర్న్ ఫ్రమ్ మదర్స్ బూమ్. దేవుడైనా తల్లి కడుపులో పుట్టాల్సిందే. మీరు వనిత గురించి ఎంత చక్కగా చెప్పినారండి. బొమ్మనైన నాకే కళ్ళలో నుండి నీరు వచ్చేస్తుందండి. మీ కంట్లోండి వస్తుంది నీరా? నీరు కాదు, అవి ఆనంద బాష్పాలు. ఈ ఉగాది రోజు ఆనంద బాష్పాలే రావాలి, మాకు నవ్వించాలి. నాకు కొద్ది రిలాక్స్ కావడానికి ఒక టీ ఇప్పిస్తావా తల్లి? అలాగేనండి బాలయ్య బాబు గారు, మంచి గరం చాయ్ వేసుకోండి, నేను డాన్స్ చేసేస్తాను. వేసుకో. सकुबाई जरा दे दो ना गरम गरम चाय. सकुबाई నువ్వు చాయ్ ఇస్తే అదో రకం హాయ్. వేసుకున్నా घुमा घुमा चाय, यम्मा फेमस ఇది రిలేట్ టు దుబాయ్. తీసుకున్న సలా సలా చాయ్, భలే మోగిస్తది నరాలో సన్నాయ్. గుండె గుయ్యి అంటే అల్లం చాయ్, సుయ్యి అంటే బెల్లం చాయ్, కెవ్వంటే కర్రకాయ చాయ్, ఒళ్ళు ఉడుకైతే జీరా చాయ్, సలవైతే కరా చాయ్, ముసుగెడితే మొలకాడు చాయ్. నా బంగారు చేతులతో పింగారు సోదరులో నీ కోసం తెస్తానబ్బాయ్. వెల్కమ్ టు సక్కుబాయ్ గరం చాయ్, తాగేసే మజా చే. వెల్కమ్ టు సక్కుబాయ్ గరం చాయ్, తాగేసే మజా చే. सकुबाई जरा दे दो ना गरम गरम चाय. सकुबाई నువ్వు చాయ్ ఇస్తే అదో రకం హాయ్. నిజానికి ఏదో మామూలుగా అనుకున్నాను. మీ ఆట పాటలతో మా మనసును దోచారు. ఇది చాయ్ సాంగ్ లాగా లేదు, మై మరిపించారు, మత్తెక్కించారు. మీరు ఇంత బాగా నటించిన మీకు నేర్పిన కళా గురువులకు, మిమ్మల్ని కన్న తల్లిదండ్రులకు నా శిరస్సు వచ్చి నమస్కరిస్తున్నాను. మీ అందరికీ పాదాభివందనం చేస్తున్నాను. కానీ చివరిగా నాకు ఒక కోరిక ఉంది. మీతో నాట్యం చేసే అవకాశం నాకు ఇస్తారా? అలాగే, మీరు అడగడమేనండి బాలయ్య గారు, మీరు అడిగితే నేను సిద్ధమేనండి. ఎంత భాగ్యము. నెరజానవులే వరవీణవులే కిలికించి తాళలో జానవులే మృదుపాణివిలే మధు సంతకాలలో సన్నులలో సరసపు వెన్నెలలే సన్నలలో గుసగుస తిమ్మెరలే మోవిగని మొగ్గగని మోజుపడి
మృదు పాణివిలే మధు సంతకాలలో తన ఇకలు పక్కపక్కలతో మనందరినీ కడుపుబ్బ నవ్వించడానికి వచ్చేస్తున్నారు ఆకెళ్ళ అండ్ టీమ్. సో ప్లీజ్ వెల్కమ్ ఆకెళ్ళ ఇకలు. ఎవరండి లోపల? ఎవరండి లోపల? ఎవరండి లోపల? ఎవరు లేరండి. మీరున్నారు కదా సార్? కదా హైబ్రిడ్ చెట్లాగా నేను ఒకటి ఉన్నాను కదా, ఐడి తక్కువ కదా అని అండర్ ఎస్టిమేట్ చేస్తున్నావా? ఫేస్ తేడా ఉంది కదా అని చెప్పి వేస్ట్ ఫుల్ అనుకుంటున్నావా? ఎంతకీ తమరెవరు? నా పేరు చంద్రశేఖర్ సార్. అయితే ఏం చేయమంటావు? అంటే మలేరియా డిపార్ట్మెంట్లో వచ్చాను సార్ నేను. ఓ గవర్నమెంట్ వారా? గౌరవం వాళ్ళు కదా. రండి కూర్చోండి ఇలాగా. అయినా మీరు ఇల్లు తిరిగి వాళ్ళు మీరు మా దగ్గర ఇది కూర్చుంటారులేండి. మనం పని చేయండి, యాసంకాలం కదా తిరిగి వచ్చి ఉంటారు కదా, కథ చల్లటి మంచులు పట్టరమంటారా? అయినా మీరు మా ఇంట్లో నీళ్ళు ఎందుకు తాగుతారులేండి, ఇల్లు తిరిగి వాళ్ళు కదా. పైగా మలేరియా డిపార్ట్మెంటు ఈ హెల్త్ టిప్స్ అవి పాటిస్తారు కదా. మరి చల్లండి కానీ ఎందుకంటే తమరు ఏ పని మీద వచ్చారు? మీ ఇంట్లో వివరాలు కావాలి సార్. అడుక్కోండి సార్. అడుక్కోవడం ఏంటి సార్? ఏమన్నా బిచ్చగా కొంచెం మర్యాద పాటించండి సార్. అయ్యో గవర్నమెంట్ వారు కదండి. అయ్యా అడగండి సార్. కొంచెం ఎక్కువైందిలేండి కదా. సార్ మీ ఇంట్లో ఎంతమంది ఉంటారు? నేను, మా ఆవిడ, మా అబ్బాయి, మా కోళ్ళు, మా మనవడు. సార్ మీ కొడుకుని ఒకసారి పిలవండి సార్. హర్ష 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 ఏమండి మీరు ఒక్కసారి పిలవమన్నారు, నేను 3 సార్లు పిలిచాను, వాడు రాడు. ఇంట్లో లేడా? బయటికి వెళ్ళాడు. ఎక్కడికి? జైలుకి వెళ్ళాడు. ఏ నేరం చేశాడు సార్? గవర్నమెంట్ వాళ్ళు ఏం అనడానికి లేదు. ఏంటి నా తెలుగుడితో నేరం చేస్తేనే జైలుకి వెళ్తారా? ఇదిగా ఆడు జైల్లో సెంట్రీ డ్యూటీ టైం అయింది వెళ్ళాడు. సార్ మన మేడని పిలవండి. కోర్టు కరెక్ట్ సార్. మేడని పిలవండి సార్. రాదు. ఇంట్లో లేదా సార్? ఇంట్లోనే ఉంది. మరి పిలవచ్చు కదా సార్? రాలేదయ్యా. ఎందుకు సార్? నలుగురిలో తలెత్తుకొని తిరగలేదు. తలెత్తుకొని తిరగలేని పని ఏం చేసింది సార్? నేను రాత్రి కాల్ జారింది. ఈ వయసులో కాల్ జారడం ఏంటి సార్? జోడించి కొడతాను. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? అసలు నా తెలుగుతాను కాల్ జారడం అంటే మీరందరూ అనుకునే ఆ కాల్ జారడమేనా? ఇక ఇంట్లో బంధువులు వచ్చారు, వాళ్ళందరికీ నీళ్లు తోడడం కోసం నిన్న రాత్రి బావి దగ్గర ఉండి నీళ్లు తోడుతుంటే ఉన్నట్టుండి సడన్గా కాలు జారింది, బావి పడింది, పొర్రకి బొక్కడింది. అది కుట్లేయించడం కోసం డాక్టర్ గారితో తీసుకెళ్తే కుట్లేయాలి, గుండు గీయించమన్నాడు. ఇప్పుడు ఆ గుండుతో తీసుకొచ్చి నీ దగ్గర ర్యాంపింగ్ షో చేయించమంటావా? వద్దులేదు సార్. సార్ కోడలు పిలవండి సార్. మెంటల్ హాస్పిటల్లో ఉంది. నాకు తెలుసు సార్, మీ కోడలు మెంటల్ హాస్పిటల్లో సూపరింటెండెంట్ కదా. అబ్బో మాకు అంతోటి అదృష్టం కూడాను. గత సంవత్సరం నుండి ఆవిడ అక్కడ ఇన్పేషెంట్. సార్ ఎట్లీస్ట్ మీ మనవన్నైనా పిలవండి సార్. యూనివర్సిటీకి వెళ్ళాడు. ఊరుకోండి సార్, ఈ వయసులో మీ యూనివర్సిటీకి వెళ్ళే మనవాడండి సార్. నీకు అసలు బుర్ర బుద్ధి ఉందా? నీకు ఉద్యోగం ఎలాగిచ్చారా గవర్నమెంట్ వాళ్ళు? ఇక అసలు ఇప్పుడు యాసంకాలం కదా, సెలవులు కదా అని ఫ్రెండ్స్ అందరూ వచ్చారు. వాళ్ళతో పాటు సరదాగా క్రికెట్ ఆడుకోవడం కోసం యూనివర్సిటీ గ్రౌండ్కి వెళ్ళాడు. సార్ మీ పేరు చెప్పండి సార్. శంకర్ నారాయణ. పూర్తి పేరు చెప్పండి సార్. వంకర మాటల శంకర్ నారాయణ. తెలుసు సార్ మీ వంకర మాటలు వింటుంటేనే. ఏంటంటున్నావా? ఏం లేదు సార్. సార్ మీ ఇంట్లో ఎవరైనా గొప్పోళ్ళు ఉన్నారా సార్? సార్ మీ ఇంట్లో ఎవరైనా గొప్పోళ్ళు ఉన్నారా సార్? ఉన్నోళ్ళందరూ కూడా గొప్పోళ్ళేనయ్యా. సార్ మీ ఇంట్లో ఎవరైనా పేరున్న వాళ్ళు పుట్టారా సార్? సార్ మీ ఇంట్లో ఉన్న పేరున్న వాళ్ళు ఎవరైనా పుట్టారా? పుట్టిన తర్వాత పేరు పెట్టామయ్యా. పాడుగాను సార్. మీ గురించి ఎంక్వైరీ చేశాను సార్. గలీలో మొత్తం మిమ్మల్ని శ్రీరాముడు అంటున్నారు సార్. అరే నా గురించి ఎంక్వైరీ చేసావు. మొత్తం మీద నాకు అంత బ్యాడ్ టాక్ ఉందేటే నా మీద. శ్రీరాముడు సార్, దేవుడు సార్. అబ్బా మరి నేను కూడా శ్రీరామచంద్రుడిలాగే ఉన్న ఒక్క పెళ్ళాన్ని అల్ల అడవిల్లో వదిలేసి ఇంటి దగ్గర తైతెక్కలాడుతారన్నా కదా నీ ఉద్దేశం? అది సార్ మీరు శ్రీకృష్ణ పరమాత్ముడు అంతటి వాడు అంటున్నారు సార్. అబ్బా ఏదో సుఖం లేదే. నేను మొత్తం ఊరంతా బ్యాట్ అయిపోయినప్పుడు ఉన్నట్టు ఊరు మార్చేయాలి అంతే. నేను సార్ శ్రీకృష్ణ పరమాత్ముడు సార్, ఆయన కూడా పెద్ద దేవుడు సార్. ఆహా మాకు తెలుదు మరి. శ్రీకృష్ణ పరమాత్ముడు లాగే నేను కూడా 16,000 గోపికలతో బాగా సరసాలు ఆడుకుంటూ రోజుకొక్క దగ్గర ఎంజాయ్ చేసుకుంటూ వెళ్తున్నాం కదా. ఇక ఉన్నొక్క పెళ్ళడానికి తిండి పెట్టలాగా పోషించలాగా నేను ఎడుతుంటే ఈ 16,000 మందితో నేను ఎక్కడ పడతానయ్యా? సార్ మీకు ధన్యవాదాలు సార్.
మీ సొంతూరు ఏ ఊరు సార్? సొంతూరా? అవును సార్. సొంతం అంటే ఒకటి ఉంటుంది ఏంటి? మీదే సొంతూరు సార్? మరి మంచిర్యాల సార్. మంచిర్యాల? అవును సార్. ఎప్పుడు కొన్నావు? ఎంత కొన్నావు? రీసెంట్ చేయించావా? డాక్యుమెంట్స్ ఉన్నాయా? ఈ డిమానిటైజేషన్ అయిన తర్వాత మొత్తం అన్ని కూడా బయట ఇచ్చావా? డాక్యుమెంట్స్ కరెక్ట్గా లేవనుకో నీ మీద కేసు పెట్టేసి స్టేషన్లో తోసేసి బొక్కలు ఎరగొట్టించేయగలను. ఎలా అయింది సొంతం? అంటే నేను చిన్నప్పటి నుంచి పుట్టి పెరిగింది అక్కడే కదా సార్, అందుకే సొంతూరు సార్. ఓహో, అంటే పుట్టి పెరిగితే సొంతూరు అయిపోద్ది అన్నమాట. నీకు విషయం చెప్పనా? నిన్న కాకమొన్న సెలవులు కదా అని చెప్పి మా మరదలు సిటీకి వచ్చింది, హైదరాబాద్ సిటీ చూడటానికి. నిండు గర్భిణి, అలా అన్నపూర్ణ స్టూడియో చూడటానికి వెళ్ళింది. ఉన్నట్టుండి సడన్గా డెలివరీ అయిపోయింది. ఆ పుట్టిన గుంటడు అన్నపూర్ణ స్టూడియో నాదంటే అఖిలబాబు ఒప్పుకుంటాడా, నాగ చైతన్య ఒప్పుకుంటాడా, నాగార్జున గారు ఒప్పుకుంటారా? ఇక నీకు అర్థం ఇట్లా చెప్తాను చూడు. సొంతం అంటే ఇదిగా ఈ సత్ నా సొంతం, ఈ లింగి నా సొంతం, ఈ కడియం నా సొంతం, ఈ ఉంగరం నా సొంతం. నాకు తెలుసు సార్, లోపల ఉన్న బనీన్ మీ సొంతం, అండర్వేర్ కూడా మీ సొంతమే. మరి అదే ఎదవే కష్టాలంటేను. బనీని మా బామ్మర్ది, అండర్వేర్ గురించి నాకు పెద్దగా ఐడియా లేదు. బొమ్మలాట సారిక తన నవ్వులాట చూపించడానికి మన ముందుకు వస్తున్నారు. సో ప్లీజ్ పుట్ యువర్ హ్యాండ్స్ టుగెదర్ అండ్ వెల్కమ్ సారిక సరదాలు. దేవుడా, ఇక్కడెంతో ప్రశాంతంగా ఉంది. దయచేసి నాకు ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా ప్రశాంతంగా చావనియండి. ఇలా లోయలో పడంగానే పట్మన్ ప్రాణం పోవాలి, అంతే. కాలో చెయ్యో విరిగితే అడుక్కొని తిని బ్రతకాలి. రెడీ, 1 2 కంగ్రాచులేషన్స్ మేడం, కంగ్రాచులేషన్స్. నువ్వెవరయ్యా నేను కంగారు పడుతుంటే కంగ్రాచులేషన్ చెప్తున్నా? మీరు పోతూ పోతూ మంచి పని చేయబోతున్నారు కదా. నేను మంచి పని బ్రతుకుండేటప్పుడే చేయలేదు. ప్రశాంతంగా నన్ను చావని బాబు. ఇంతకీ తమరెవరో చెప్పలేదు. మై నేమ్ ఈజ్ వేస్ట్ ఫెలో వెంకట్రావు. తమరు చూస్తుంటేనే తెలుస్తుంది. ఇంతకీ తమరు ఏం చేస్తారో? నేను ఫుల్ టైం బేవర్స్, పార్ట్ టైం పార్ట్లు అమ్ముకుంటూ ఉంటాను. ఓహో, అదే కార్లు బైక్లు పార్ట్లు అమ్ముతారన్నమాట. ఓన్లీ బాడీ పార్ట్స్. బాడీ పార్ట్సా? బై మీకు మళ్ళీ చెప్తున్నాను, కనీసం మీరు ఇప్పుడు ఇందాక అన్నారే బతుకున్న నాళ్ళు నేను ఏ మంచి పని చేయలేదని, చచ్చే ముందేనో మంచి పని చెయ్యాలి అని మీకు ఎప్పుడు అనిపిస్తా? పైగా అలా చేయడం వల్ల చరిత్రలో మీరు మిగిలిపోతారు. నాకు నిజంగా మంచి పని చేయాలని ఉంది. అందుకే మీరు అసలు ఆలోచించకుండా జస్ట్ ఇక్కడ సైన్ చేయండి చాలు, ఆటోమేటిక్గా మంచి పని చేసినట్టే. ఎందుకు? మీరు చేయండి చెప్తాను. నిజంగానా? చెయ్యండి మేడం. వెరీ గుడ్. మీరు ఇప్పుడు చేసిన మంచి పని ఏంటంటే, ఇప్పుడు మీరు కింద పడి చచ్చిపోగానే ఆటోమేటిక్గా మీరు చచ్చిపోయిన తర్వాత మీ బాడీలో ఉన్న కిడ్నీ, లివర్, హార్ట్ అవన్నీ కలిపి పార్ట్స్ అన్ని నేను తీసుకుని హ్యాపీగా అమ్మేసుకుంటానన్నమాట. ఓ మంచి పని చేసినట్టేగా. మరి అలాగే, సరే అయితే హ్యాపీగా చచ్చిపోయారు మేడం. ఆల్ ది బెస్ట్. రెడీ, 1 2 మేడం ఒక్క సాగు. మీరు ఆడవాళ్ళు అయిపోయారు కాబట్టి సరిపోయింది. అదే ఎవడైనా మగోడు కానీ అయి ఉంటేనే జోడించి కొట్టేది. నేనేం చేశానయ్యా? మరి లేకపోతే ఏంటంటే అసలు నాకు తెలియగడతాను. మీరు ఇక్కడి నుంచి అంత లోతులో ఉన్న లోయలోకి దూకి చచ్చారు అనుకోండి, అసలు మామూలుగానే మీ యొక్క బాడీకి మీ వయసుకి సగం పార్ట్లు పనిచేయవు. ఆ మిగిలిన పార్ట్లు ఏమైనా పని చేస్తారని అనుకుంటే ఆ పార్ట్లు కూడా పని చేయకుండా పోతాయి. అందుకే అంత దూరం రిస్క్ వద్దు, కానీ సింపుల్గా ఇక్కడ పడిసావండి. ఏమిటి ఇక్కడ? ఇక్కడ పడితే కాళ్ళ చెయ్యి విరుగుతుంది. లైఫ్ లాంగ్ చస్తూ బ్రతుకుతూ చస్తూ ఇలాగే బ్రతకాలి. మరి అక్కడ చచ్చారనుకోండి, మీ చావు మాట్లాడాలంటే నా చావుకు వస్తుంది. మిమ్మల్ని చంపిన తర్వాత పార్ట్స్ పట్టుకెళ్తాను కదా, ఆ పార్ట్స్ ఏమి పనికి రాకుండా నాకు నేను చచ్చిపోతాను అన్నమాట. ఇంతకీ నన్ను ఏం చేయమంటావయ్యా? అందుకే హ్యాపీగా ఏ టెన్షన్ లేకుండా ఇక్కడ చావమంటున్నాను. కర్మ, నీకు దండం పెడతాను, నన్ను ప్రశాంతంగా నా చావు నన్ను చావనేయండి. ఏమండి మీ చావు మీరే చావు, నేనేదో చెప్పినట్టు ఫీల్ అవుతారు ఎందుకు? మీరే చావడానికి వచ్చారు ఇక్కడికి, చావండి. ఆల్ ది బెస్ట్. చచ్చిపోండి. అంటే నా చావు మీద కూడా నాకు అధికారం లేదా? హలో, మీరు అన్నదే కరెక్ట్. చావు మీద మీకు ఉంది కానీ మీ యొక్క బాడీ మీద అధికారం లేదు కదా. ఎందుకంటే మీ బాడీలోని పార్ట్స్ అన్ని నాకు రాసి ఇచ్చేసారు. అగ్రిమెంట్ కావాలంటే చూసుకోండి, సంతకం పెట్టారు. హ్యాపీగా మీరు చచ్చిపోండి, నేను బయలుదేరుతాను. సరే, నేను చేస్తాను కానీ తమరు వెళ్ళండి. ఆల్ ది బెస్ట్. చెప్పాను కదా ఇక్కడ పడిసావా. కర్మ కర్మ. రెడీ, 1 2 ఒక్క అడుగు వెనక్కి వేయండి. ఒక్క అడుగు కొంచెం లెఫ్ట్ తీసుకోండి, కొంచెం ఆఫ్ ఇట్ రైట్.
ఎప్పుడు ఎక్కడ వచ్చారండి ఫోకస్ అవుతుంది ఇక్కడ మీరు చాలా జాగ్రత్తగా నేను చెప్పింది ఫాలో అవ్వండి జస్ట్ ముందుకు రండి ఎంతకీ నువ్వెవడవయ్యా లెఫ్ట్ రైట్ అని డైరెక్షన్ ఇస్తున్నావు ఓకే చూసారా మీ పేరులో మీరు అండలో చెప్పేశారు నేను డైరెక్టర్ కమ్ కెమెరామ్యాన్ ఎస్ఎస్ పట్నాయక్ నేను ఇక్కడ సినిమా తీద్దామని రామ్ గోపాల్ వర్మ ఫ్యాక్టరీకి వెళ్ళాను ఏ టైప్ ఆఫ్ సినిమా తీయాలని నేను అడిగాను ఒకసారి నువ్వు లేచి మిర్రర్లో చూసుకో నీకే అర్థమవుతుంది అన్నారు నేను మిర్రర్లో చూసుకున్నాను హర్రర్ సినిమా తీయాలని నాకు ఐడియా అంతే వెంటనే ఇక్కడికి వచ్చాను యథార్థ సంఘటనలు అంటే రామ్ గోపాల్ వర్మ గారికి ఇష్టం కాబట్టి మీరు యథార్థంగా చనిపోతున్నారు కాబట్టి దీన్ని నేను పదార్థంగా మార్చుకోవడం కాబట్టి మీరు చనిపోండి నేను అలా షూటింగ్ చేసుకుంటాను ఒక చిన్న షార్ట్ ఫిల్మ్ దీన్ని ఆయన చూపిస్తే ఓకే చేస్తే నాకు డైరెక్టర్ ఛాన్స్ మీకు సెలబ్రిటీ ఛాన్స్ బాబు తమరు దయచేసి వెళ్ళిపోండి నా చావు నన్ను చావనండి ప్రశాంతంగా చావనండి ఇక్కడ ఎంత వాతావరణం చాలా బాగుంది మీరు చావండి నేనేం అటు చేయట్లేదే మీరు చావండి అనే అంటున్నాను నేను తమరు వెళ్ళండి నన్ను సూసైడ్ చేసుకునివ్వండి మీరు సూసైడ్ చేసుకోండి నేను ఈ సైడ్ తీసుకుంటాను అయ్యో బాబు తమరికి దండం పెడతాను తమరికి నేను పిండం పెడతాను చనిపోయి పెడతాను షూర్ మీ మీద ఒట్టు ఓకే మీరు కానివ్వండి రెడీ ఓకే రెడీ రెడీ ఆగండి 1 2 నేను చెప్పాలి చావు మీరు ఓకే రెడీ రెడీ 1 2 3 ఒక్క నిమిషం ఆగండి ఫోకస్ అవుట్ అవుతుంది ఫేస్లో కలలేదు కొంచెం టచ్అప్ చేసుకోండి ఓకే బాగుంది కొంచెం కళ కావాలి ఫేస్లో చనిపోతున్నాను అనే ఒక కళ కావాలి ఇది నమ్మండి ఒకసారి ఇంకొంచెం ఓకే ఈ కళ కావాలి దీన్ని ప్రేత కళ అంట ఓకే నేను ఇప్పుడు జాగ్రత్తగా షూట్ చేస్తాను ఓకే రెడీ 1 2 3 ఆగండి మళ్ళీ ఏమైందయ్యా ఫ్రెండ్షిప్ కొద్దిగా అడుగుతున్నాను మనకి ఇల్లు ఉందా అదే మీకు ఇల్లు ఉందా ఇంటికి పదండి ఎందుకు ఇంటికి పదండి ఇంటికి వెళ్తే అక్కడ సోఫా ఉందా సోఫా మీద కూర్చోండి వెనక ఒక కర్టన్ వేయండి అటో ఫ్లవర్ వాజ్ పెట్టండి ఇటో ఫ్లవర్ వాజ్ పెట్టండి ఎదురుగా టేప్ అయి పెట్టండి మీ కాల్ దాని మీద పెట్టండి మీకు సెల్ ఫోన్ ఉందా ఉంది దాని వైఫై ఉందా ఉంది అందులోని యూట్యూబ్లోని పట్నాయక్ పంచులు అని కొట్టండి అందులో షార్ట్ ఫిల్మ్ వస్తుంది అవి చూసారనుకోండి స్టార్టింగ్ నుండి ఎండింగ్ చూసే లోపల మీరు ఎండ్ అయిపోతారు స్కిట్లు అంత దరిద్రంగా ఉంటాయా నో ఎలా చనిపోవాలి అని తెలుపుతాయి ఓకేనా ఇదంతా వద్దు మంచి బ్యాక్గ్రౌండ్ మంచి కలర్ఫుల్ గా ఉంటది ఓకేనా సరే మీరు కానించండి ఇదిగో నేను లైట్లు తీసుకొస్తాను మీరు పదండి నేను లైట్లు తీసుకొస్తాను ఓకే వేధవ అన్నారు వేధవ వాడేమో లైట్లు తీసుకొస్తాడంట డైరెక్షన్ ఇస్తున్నాడు నన్ను ప్రశాంతంగా ఇక్కడ చావనిస్తాడు కర్మ ఆడనే లైట్ తీసుకుంటాను రెడీ 1 ఎవడి చేసిన కర్మ ఆడనుభవించగా ఎరిగైనంత తప్పదన్నా అమ్మా మహతల్లి నువ్వు రన్నింగ్ రేసి వెళ్తున్నావా చావడానికి వెళ్తున్నావా మరి 1 2 ఈ ఊడేంటమ్మా నాకు అర్థం కాదు నువ్వు చచ్చిపోవద్దు నీ వల్ల దేశానికి ఉపయోగం లేదు ఇట్స్ క్లియర్ నో డౌట్ అబౌట్ ఇట్ బట్ ఐ వాంట్ మై ఫుల్ బాటిల్ ఫ్రమ్ యూ నీ దగ్గర నుంచి నాకు ఫుల్ బాటిల్ రావాలి అది ఇచ్చి చచ్చిపో నా దగ్గర నుంచా ఫుల్ బాటిల్ ఎంతకీ నువ్వెవడోరా అడ్రస్ ఇస్తే సరిపోతే పాన్ కార్డు అకౌంట్ నెంబర్ కూడా చెప్పు నేను ఎవడో నీకు కావాలా నువ్వు నాకు ఫుల్ బాటిల్ ఇవ్వాలి అది ఇచ్చిన తర్వాత నువ్వు చచ్చిపో ఎక్కువ మాట్లాడితే 2 బాటిల్ నేను ప్రశాంతంగా చావడానికి వచ్చాను రా బాబు నువ్వు నేను కూడా ప్రశాంతంగా తాగడానికి వచ్చాను అమ్మ తల్లి నేను తినడం లేదు నా ఫ్రెండ్ అరే నాకు బతుకు మీద ఆశ లేదురా నేను చచ్చిపోతానన్నా అరే వద్దురా నేను ఉన్నాను కదా ఐఎమ్ హియర్ డోంట్ ఫీల్ అన్నాడు మావాడు కింద మందు ఏర్పాటు చేసుకున్నాం భలే ఉంటుంది తెలుసా మందు తాగుతున్నాం పైన హడావుడి అరే పాపం ఎవరో లేడీస్ పాపం పోతురా అన్న చచ్చిపోతురా పిరిగిది అన్నాడు లేదురా పోతుంది అంట నేను ఫుల్ బాటిల్ పందాం ముందు 1 2 అన్నావు అమ్మ చచ్చిపోతుందని బాటిల్ నా చేతిలోకి వచ్చింది మళ్ళీ వెనకాడు వేసావు ఆడి చేతిలో వెళ్ళిపోయింది చివరికి వెనక్కే ఉన్నావు బాటిల్ వెనక్కి వెళ్ళిపోయింది ఇప్పుడు ఆ బాటిల్ ఆడుతున్నాయి అయ్యా నేనా ఫుల్ బాటిల్ ఎగ్జాక్ట్లీ నేను ఎందుకు ఇస్తాను రా చచ్చినాడు తాగు అయ్యిస్తాను లేకపోతే ఇగో నువ్వు ఎక్కువ మారితే 2 బాటిల్ చాలా 2 బాటిల్స్ ఇప్పుడు కింద నేను తాగుతాను
నువ్వు పెట్టే టెన్షన్కి తాగింది కూడా దీపాను కదా, అది ఎవడిస్తాడు? ఒరే బాబు నన్ను చావనియండిరా. అలా నన్ను ఎందుకురా మీరు అందరూ వచ్చి డిస్టర్బ్ చేస్తారు? ఎవరు వచ్చారు నాకు అనవసరం. ఐ వాంట్ మై ఫుల్ బాటిల్, దట్స్ ఆల్ ప్లీజ్. న్యాయం ఇస్ న్యాయం, గాయం ఇస్ గాయం, సాయం ఇస్ సాయం, దట్స్ ఆల్. యూ హ్యావ్ టు గివ్ ఫుల్ బాటిల్. వెళ్ళరా అటు వెళ్ళరా. నువ్వు మావిడే ఎప్పుడు చేత్తో కొట్టలేదు, ఎప్పుడైనా కొట్టి చీపుతో కొట్టేది. చేయి చేసుకోండి చెప్తున్నా, మర్యాద ఉండదు. నువ్వు నా ఫుల్ బాటిల్ గాజులో మాత్రం బ్రెయిన్ కదా. బాగుంది. ఒరిజినల్ రాలేనా? తీసుకొని అక్కడ తాగి చావు. వెళ్ళు వెళ్ళు. చచ్చినాడు ప్రశాంత్కి చావని డిస్టర్బెన్స్ ఎక్కువైపోయింది. అమ్మా ఒక చిన్న సీక్రెట్. మళ్ళీ ఏంటి? ఎలాగైనా పని అయిపోయింది కదా, చచ్చిపో అంటే గెలుస్తాను కదా, ఇంకో బాటిల్ వస్తుంది. ఓకే టేక్ ఇట్ గ్రాంటెడ్, దట్స్ ఆల్. 3 అక్షరాలేదు, ఈసారి 10 చదువుతాను. రెడీ? 1 2 3 4 5. ముగ్గురు ఆడవాళ్ళు ఒక దగ్గర ఉన్నాం, ఇంకేం పని జరుగుతుంది? పదండి. ఇంతకీ మీరెవరు? చచ్చిపోవడానికి వచ్చాం. అంటే నా ఒక్కదానికే కష్టాలు ఎక్కువ అనుకున్నాను, అంటే మీకు కష్టాలు ఉన్నాయన్నమాట. దేవుడా, నా ఒక్కదానికే కష్టాలు ఎక్కువ అనుకున్నాను. దేవుడా నీ తోడు, నాకిద్దరు తోడు దొరికారు. పదండి మనం బతుకుదాం, కష్టాలకే కష్టాలు తెప్పించుదాం. పదండి ముందుకు. అక్క ముందుకెళ్తే పడతాం, వెనక్కి పదండి అక్క. చచ్చిపోతా చచ్చిపోతా అంటూ మమ్మల్ని కామెడీతో చంపేశారు కదండి. అబ్బా సూపర్. ప్రతి ఒక్కళ్ళు చాలా బాగా చేశారు, నాకు బీభత్సంగా నచ్చింది. నేను కూడా చచ్చిపోయాను నవ్వి నవ్వి. కానీ మన హాస్యావధానులు గారు ఏం చెప్తారో మరి. అసలు ఈ స్కిట్ ని బట్టి చనిపోవడానికి కూడా ఫ్రీడమ్ లేదనిపించింది. మరి హాస్యావధానులు గారు మీరేమంటారు? ఇది చాలా బాగుందండి. ముఖ్యంగా ఈ చచ్చిపోతానని బెదిరించడం, సావు యొక్క మనిషి జీవితం యొక్క విలువని మామూలు పాత్రల ద్వారా, తాగుబోతు పాత్ర ద్వారా మురళి గారు, ఆ తర్వాత పార్టీలు అమ్ముకునేటటువంటి వాళ్ళు, తర్వాత ఆకెళ్ళ గారు, ఇలా వీళ్ళందరూ వచ్చి చాలా చక్కటి సందేశాన్ని చాలా చక్కగా చెప్పారు. పైగా చావుల్లోంచి కూడా హాస్యాన్ని తీయచ్చును. ఒకసారి ఆయిందంటే మా ఇంటి పక్కన ఉన్న ఆయన ఊరికే తలుపు వేస్తూ ఉండేవాడు, వాళ్ళంతా దెబ్బలాట వచ్చినప్పుడల్లా. నేను వెళ్ళి అడిగాను, ఏమంటే అస్తమానం తలుపేసేస్తూ ఉంటారు అంటే, ఏం లేదంటే గొడవలు అవుతూ ఉంటాయని. ఇది ఇంత ఆ పక్క ఆయన ఒక ఆయన ఉన్నాడు, ఆయన ఏం చేసేవాడు, నూతి మీద మూత వేసేస్తూ ఉండేవాడు. ఏమంటే మీ ఆవిడతో దెబ్బలాడినప్పుడల్లా ఆ నూతి మీద మూత వేసేస్తారు, అందులో పడిపోతుందని భయం అండి అన్నాను. అది లేదండి నన్ను దోసేస్తుందని భయం అన్నాడు. అలాగా ఎన్నో రకాల తమాషాలు ఉంటాయి. దాంట్లో కూడా చక్కటి సందేశాన్ని, ఒక చావుకి సంబంధించి మనిషి యొక్క జీవితం యొక్క విలువని చెప్పి చాలా చక్కగా చెప్పారు వారు. వారి అందరికీ కూడా అభినందనలు. ఈ చక్కటి కార్యక్రమం నలుగురు కూడా చాలా దిగ్విజయంగా చాలా చక్కగా మిమ్మల్ని అందరినీ గిలిగింతలు పెట్టి ఉగాది ఉల్లాసంలో ఇప్పటి వరకు మనల్ని కడుపుప్పా నవ్వించిన మన కామెడీ కింగ్స్ అండ్ క్వీన్స్ మన ముందుకు వచ్చి ఇప్పుడు ఒక్కొక్క జోక్ చెప్తున్నారు. సో ప్లీజ్ వెల్కమ్ దెమ్. యాక్చువల్గా నేను గొప్ప సంగీత దర్శకుడినండి. మొన్న ఈ మధ్య సందులో సుందరి అనే సినిమాకి మ్యూజిక్ ఇచ్చా, సూపర్ డూపర్ హిట్. పాటలు మామూలు ప్లాటినం డిస్ప్లే నడిచి, తర్వాత ఇందులో ఏముందని చేసా, అది కూడా సూపర్ డూపర్ హిట్టే. ఇప్పుడు నన్ను నమ్ముకో ఉన్నదమ్ముకో, ఈ సినిమా నాకు బాధ్యత చెప్పారు మ్యూజిక్ డైరెక్టర్గా. సాధన చేసుకోవాలి, కొత్త ట్యూన్లు చేయాలి. అందుకని ఇప్పుడు కొత్త ట్యూన్ ఒకటి మీకు వినిపిస్తాను. నీదా దానిదా నీదా దానిదా పద నీ పని సరి, పద నీ పని సరి, పాప నీ పని సరి, పద. ఏమండి పక్కింటి పంకజాన్ని చూసారా? మొన్న నువ్వు వార్నింగ్ ఇచ్చిన దగ్గర నుండి చూడటం మానేశానే. అబ్బా తన మెడలో ఉన్న నెక్లెస్ చూసారా అంటున్నాను. చూడలేదు. 3 లక్షలు పెట్టి కొన్నారంటండి వాళ్ళ ఆయన గారు. ఏదే 3 లక్షలకి నక్లీసా? అదేదో నకిలీస్ అయి ఉంటుంది, నక్లీస్ అయి ఉండదు. 3 లక్షలకే ముష్టి నక్లీస్. ఇదిగా మనం దేనిలోనైనా మన రేంజ్ హైలో ఉండాలి, మనం రిచ్గా కనబడాలి. నువ్వు 6 లక్షలు చెక్ బుక్ రాసుకొని తీసుకెళ్ళి ఒక మంచి నక్లీస్ కొనుక్కెళ్ళు. ఏమండి
ఏమండి మీరా? అయ్యి బాబు, నా భర్త ఎంత మంచివాడు. అందరికీ చెప్పా. పాప ఏమండి? అబ్బా, మన కుమారి గారిని చూసారా? కుమారి గారిన ఎవరిని చూడడం మానేశాను. ఇంకా వాళ్ళందరినీ చూడడం కాదు, వాళ్ళు పట్టు చీర చూసారా? పట్టు చీర? అవునండి. బాగుంది. వాళ్ళ ఆయనే కొన్నాడా, పక్కింటి ఆయన కొన్నాడా? వాళ్ళ ఆయనే కొన్నారండి 10 లక్షలు పెట్టి. 10 లక్షలకు పట్టు చీర? ఏం నువ్వు ఆడదానివేనా? అసలు 10 లక్షలు పట్టు చీర వస్తుందా? ఏదో పాత చీర అయి ఉంటుంది. పట్టు చీర అంటే 10 లక్షల్లో కొంటే అది పట్టు చీర కాదు. నువ్వు చక్కగా 50 లక్షలు తీసుకెళ్ళి మొత్తం గోల్డ్ డిజైనింగ్ ఉండేటువంటి ఒక మంచి పట్టు చీర కొనుక్కో. నన్ను సంగీతం డిస్టర్బ్ చేయకు. మీరేనా ఎలా అంటుంది? 50 లక్షలు పెట్టి పట్టు చీర కొనుక్కోవాలా? అయ్యో బాబు, ముద్దు వచ్చేస్తున్నారండి. తొందరగా చెప్పేయాలి. ముద్దు వస్తున్నా, ముద్దు కూడా పెట్టుకుని వెళ్ళిపోయింది. సరే, సాధన చేసుకుందాం. పాప నాది, పాప నాద, నీద దానిద, పాప దా. ఏంటి మన బండాంటిని చూసారా? కిందంటి బండాంటి. అవును, ఆవిడని చూస్తే వెనక ఏమి కనపడవు కదా, అంత బండగా ఉంటుంది. అబ్బా, వాళ్ళ ఫ్లాట్ చూసారా? వాళ్ళ ఫ్లాట్? అవును, వీధి చివరి ఉంది. 10 లక్షలు పెట్టి కొన్నారంటండి. ఏంటి 10 లక్షలకు ఫ్లాట్ రాదే? నువ్వు స్కిట్లోనైనా సరే కొంచెం రేట్ ఎక్కువ పెట్టాలి. 10 లక్షలకు ఫ్లాట్ ఎక్కడ వస్తుంది? 10 కోట్లు అయి ఉంటుంది. అవునండి, మర్చిపోయానండి. 10 కోట్లండి. 10 కోట్లకు ఫ్లాట్, దానికేమో వాళ్ళ ఆయనకి అది ఫ్లాట్. ఈ 10 కోట్ల ఫ్లాట్, దిక్మని ఫ్లాట్ మనకు వద్దు. నీ పేరు మీద 25 కోట్లు పెట్టి ఆర్కే బీచ్ వైజాగ్లో అద్భుతమైనటువంటి డూప్లెక్స్ హౌస్ ఒకటి పెట్టింది. మనం సాధన చేసుకోండి. ఏమండి? ఒక ముద్దు పెట్టం. మీరేనా? అబ్బా, ఇంత సంతోషంలో ఈ సంతోషాన్ని ఎవరితో పంచుకోవాలి? ఎంత పంచాలో. ఇప్పుడు చాలా మంచి విషయం అండి. చాలా మంచి విషయం ఏంటో చెప్పు. అదే కింద ఆంటీ ఉన్నారు కదా, ఉన్నారు. వాళ్ళ పిల్లల్ని ఆటోవాడు ఎప్పుడు ఆటోలో తీసుకెళ్తారు కదా స్కూల్కి. అవునండి. ఆవిడ ఆటోవాడితో లేచిపోయిందండి. ఆటోవాడితో లేచిపోయింది. సిగ్గు, లజ్జ, బుద్ధి, జ్ఞానం ఏమైనా ఉన్నాయి దానికి? ఆటో వాడితో లేచిపోవడం అంటే చీప్గా. మళ్ళీ దానికి నువ్వు మళ్ళీ చెప్పడం ఒకటి. మరీ అంత దరిద్రంగా ఆటో వాడితో లేచిపోకు. మనం దేనిలోనైనా రిచ్గా, మనం కొంచెం హై రేంజ్లో ఉండాలి. నువ్వు మన కారు డ్రైవర్తో లేచిపో. అయ్యో మామ, ఇప్పుడు కూడా ఇంత కోఆపరేట్ చేస్తారని అనుకోలేదండి. రిచ్నెస్ మెయింటైన్ చేయాలి దేనిలోనైనా సరే. మరి వాడు దరిద్రంగా ఆటోలో వెళ్ళిపోతే మరి అమ్మ ఇది కారులో వెళ్ళిపోమని నన్ను వెళ్ళిపోయింది. నమస్కారం అండి. ఏమండోయ్, నాకు చాలా కాలం నుంచి పిల్లలు పుట్టడం చచ్చిపోవడం కానీ ఒకే కానుపులో 4 పిల్లలు పుట్టారండోయ్. వాళ్ళ 4 పేర్లు కూడా వెరైటీగా ఉంటుందని వెరైటీగా పెట్టాను. పెద్దమ్మాయి పేరు విరిగిన, చిన్నమ్మాయి పేరు చినిగిన, 3వ అమ్మాయి పేరు పాడైన, ఇక 4వ అమ్మాయి పేరు చనిపోయిన. ఏమండోయ్, మనం తర్వాత మాట్లాడుకుందాం. మా ఇంటికి ఎవరో గెస్ట్లు వస్తున్నారు. రండి. నమస్కారం. బాగున్నారండి? బాగున్నానండి. ముందుగా మీకు కూడా ఉగాది శుభాకాంక్షలు, వీళ్ళు కూడా ఉగాది శుభాకాంక్షలు. సేమ్ టు సేమ్. థ్యాంక్ యూ. అన్నట్టు మీరు ఇంతకీ కుర్చీలో కూర్చుంటారా, షాప్ మీద కూర్చుంటారా? కుర్చీలోనే కూర్చుంటానమ్మా. విరిగినా కుర్చీ తీసురా. ఎందుకమ్మా, శుభ్రంగా షాప్ మీద కూర్చుంటాను. చినిగిన చాప తీసురా. అమ్మా కుర్చీ వద్దు, చాప వద్దు, శుభ్రంగా నేల మీద కూర్చుంటానమ్మా. మీ మొగమాట బాగానే ఉందండి. అన్నట్టు ఇంతకీ మీరు టీ తాగుతారా, పాలు తాగుతారా? టీయే తాగుతాను. టీయే తాగుతారా? పాడైపోయినా టీ తీసురా. వద్దమ్మా, టీ తాగితే గ్యాస్ ఫార్మేషన్ అదే ఉంటుంది కదా, అందుకే టీ వద్దు, కానీ పాలు తాగుతా. చనిపోయినా ఆవు పాలు తీసురా. చనిపోయిన ఆవు పాల? ఇంకొంచెం సేపు ఇక్కడ ఉంటే చచ్చిపోయిన ఈ పశువుల తాలూకా మాంసం కూడా నాకే పెట్టి ఇట్లా ఉంది పండగ పూట. అమ్మో, ఇంకేం మాట్లాడతా, అది జరిగి ఇక్కడి నుంచి చెప్పిపోవాలి. ఏరిదా? అయ్యయ్యో, ఏమండి? అయ్యో, ఇదేంటి తంతు. కాస్త వెరైటీగా ఉంటుందని ఆ 4 పేర్లు వెరైటీగా పెట్టాను అనమాట.
ఎవరి దగ్గర ఈ పేర్లు చెప్పాలంటే చాలా భయం వస్తుందండి. చూసారా, చెప్పంగానే పారిపోయారు అతను. సరే బయలుదేరుతున్నాను. ఇక్కడికి ఆఫీస్కి అండి? లేదే ప్యాకెట్కి క్లబ్కి వెళ్ళి వస్తాను. నువ్వు వస్తావా? లేకపోతే ఈ టైంకి నేను రోజు ఎక్కడికి వెళ్తానే? ఆఫీస్కే కదా. సర్లే కానివ్వండి, మీరు రోజు ఆఫీస్కి వెళ్తుంటే ఆ ఎదురింటి సుబ్బారావు ఇలా చూస్తున్నాను. ఎదురింటి సుబ్బారావు అపార్ట్మెంట్ నుండి ఇలా చూస్తున్నాడా? అంత దూరం నుండి నేను ఇప్పుడు ఏం చేయమంటావు? మీరు వెళ్ళి చెప్పండి. సరేలే నేను వెళ్ళి చెప్తాను. దగ్గర నుండి మామూలు చూడరా ఆయన చెప్తాను. అదే దగ్గర నుండి ఒకసారి చూసినా అనుకో, మరి జీవితంలో నేను చూడ్డు. ఏమండి మరి ఏంటండి? సర్లే కానీ ఇడ్లీ చేశాను, తిందిరండి. నీ ఇడ్లీ నేను తిన్నా అంటే సగం పళ్ళు రాలిపోతాయి, తినకపోతే మొత్తం పళ్ళు రాలుతాయి. అదొకటా? సర్లే సర్లే తీసుకురా, తింటాను. ఏమండి టీవీలో ఏదో షోలో పజిల్స్ పెట్టారండి, దాని క్వశ్చన్కి ఆన్సర్ మీరే చెప్పాలి. ఏంటి ఆ క్వశ్చన్? దానికి ఏం ఆన్సర్ చెప్పాలి? అది భార్య భర్తలు ఒకరి దగ్గర ఒకరు ఎలా ఉంటారు అని. భార్య భర్తలు ఒకరి దగ్గర ఒకరు ఎలా ఉంటారా? పగలా రాత్రే? పగలే. పగలా? ఓకే. జీవితాంతం భార్యను భయపెట్టాలని ప్రయత్నించి భయపెడుతూ బతికేవాడు భర్త అయితే, భర్త దగ్గర భయపడినట్టు నటించి జీవితాంతం భయపెడుతూ బతికేదే భార్య. ఇదే భార్య భర్తల మధ్య సంబంధం. అదే రాసుకో. బాయ్. ఏమండి? ఏంటండి ఇంకేమైనా ఉందా అండి? ఒక వ్యక్తి చాలా కష్టపడి ఒక రోబోని తయారు చేశాడు. ఒక రోబోని తయారు చేసి ఏం చేశాడంటే, తన జీన్స్, తన జీన్స్ అంటే వేసుకునే జీన్స్ కాదు, వేసుకునే జీన్స్ ఎలాగో తొడిగాడు. లోపల కూడా ఏంటంటే తన రిలేటెడ్గా తన రక్త సంబంధికులను గుర్తించే విధంగా ఒక ప్రోగ్రామ్ తయారు చేసి చిప్పు లోపల పెట్టేశాడు రోబోకి. ఆ రోబో పెట్టింది ఇంటికి తీసుకొచ్చాడు భార్య దగ్గరికి. ఇది రోబో, దీని పేరు చిట్టి అని పరిచయం చేశాడు. ఇది రోబో చిట్టి, ఇది నా తాలూకా బంధువులందరికీ కూడా ఇట్టే గుర్తుపట్టేస్తుంది. చాలా ఎవరు రాని నా రక్త సంబంధం ఉంటే చాలు ఇట్టే టక్కన క్యాచ్ చేసుకొని తీసుకొస్తుంది. భార్యకు ఇంకా నమ్మకం కలగలే. నీకు నమ్మకం కలగలే కదా, ఓకే. మన ఇద్దరు పిల్లలు ఎక్కడున్నారు? మన ఇద్దరు పిల్లలు ఎక్కడున్నారండి? స్కూల్కి వెళ్ళారండి. స్కూల్కి వెళ్ళారు కదా, ఇప్పుడు చూడు ఈ చిట్టి నేను పంపిస్తాను, అంతమంది 1000 మంది పిల్లల్లో కూడా నా పిల్లలు ఎవరు అనేది తనే క్యాచ్ చేసుకొని తీసుకొస్తుంది అని చెప్పి స్కూల్కి పంపించాడు. తీరా స్కూల్కి పంపించిన తర్వాత రోబో వెళ్ళాడు. రోబో వెళ్ళింది స్కూల్లో ముందు నిల్చున్నాడు అనమాట. నిల్చున్న అరగంట అయింది, గంట అయింది, 2 గంటలు అయింది, ఇంకా పిల్లల్ని తీసుకురాలే. భార్య ఇంట్లో గొడవ పెట్టింది. ఏమిటి ఈరోజు మీరు వెళ్ళలేదు, నన్ను వెళ్ళనివ్వలేదు, రోబో గారిని పంపించారు, రోబో గారిని ఏ పిల్లలు తీసుకు